హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చూసారా ఈరోజు మోడల్ బ్లౌజు. ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా నెక్ షేప్ తోటి క్యాన్వాస్ అయితే కట్ చేసుకోవాలి. దీన్నే బక్రం అని కూడా అంటారు. ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకొని ఐరన్ తోటి పై క్లాత్ మీద సెంటర్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. దేనికంటే అది అటు ఇటు కదలకుండా, లైనింగ్ క్లాత్ పై నుంచి పై క్లాత్కి కదలకుండా రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసాక చూసారా, ఇలా ఆ స్కాలప్ని కార్నర్ దగ్గర పాదం కిందకి, సూది కిందకు ఉంచి పాదం పైకి ఎత్తి పట్టాలి. కార్నర్లో షేప్ కరెక్ట్గా రావాలంటే అలా చేయాలి. సూదేమో కిందకు ఉండాలి, పాదమేమో ఎత్తి పట్టాలి. అలా కుట్టుకోవాలి. స్కాలప్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో నీట్గా కుట్టుకొని అంచు కుట్టుకోవాలి. అలా నీట్గా కార్నర్స్ తిరిగితేనే స్కాలప్ షేప్ నీట్గా వస్తుంది. మీకు ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ స్టిచ్చింగ్ లైవ్లో చూపిస్తాము, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. కుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పాదం వార పెట్టుకొని క్లాత్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. కార్నర్లో ప్రతి కార్నర్లో ఘాటు ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే రౌండ్ అనేది తిరగదు. ఆ కార్నర్ దగ్గర ముడతలు వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. చూసారా, తిప్పితే ఇలా ఉంటుంది. అక్కడైతే బార్డరు, పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి వేస్తున్నాం. చిన్న బార్డర్ ఉంది, ఆ చిన్న బార్డర్ని ఆ నెక్ దగ్గర వీపుకి వేయమన్నారు కస్టమరు. ఇలా పైపింగ్ వేసాము వన్ సైడ్, ఇంకో సైడ్ నడుం దగ్గర పైపింగ్ వస్తుందండి. తర్వాత చూసారా, మనకి ఆ వీపుది మెడ ఎంత అయితే ఉందో లెంత్ అదే లెంత్లో చూసుకోవాలి. అదే లెంత్లో చూసుకొని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకుంటేనేం లూజ్ అవుతుంది, తక్కువ పెట్టుకుంటేనేం టైట్ అవుతుంది. మనం మెడ ఆల్రెడీ కట్ చేస్తాం కదా, ఇన్ని ఇంచులు వెడల్పని 3 ఇంచెస్ 2.5 ఉంటుంది ఒక్కొక్కరికి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైపింగ్ వేసిన తర్వాత వీపు పట్టి వేయాలి. అదేవిధంగా మెడకు కూడా, నెక్కు కూడా పైపింగ్ వేసి ఈ విధంగా మెడపట్టి వేసేసి హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగే వేసేస్తున్నాం. చూడండి, పైపింగ్ వేస్తాము, కానీ బయట నుంచి వేసినా కానీ క్లాత్ వేస్తే నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ మోడల్ అయితే మీకు నచ్చితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫినిషింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఇలా హెమ్మింగ్ పట్టి కింద నెక్ దగ్గర హెమ్మింగ్ పట్టి వేసాము. హెమ్మింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రంట్ అయితే మామూలుగానే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మామూలు బ్లౌజ్, అందుకే చూపించలేదు.